ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా డిసెంబర్ 4వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 91 తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధర్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 15 మ్యాచ్లు జరగగా యూపీ యోధర్స్ 10 మ్యాచ్లో విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 3 మ్యాచ్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. జరగబోయే మ్యాచ్ కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: ఆశీష్ నర్వాల్ సెంటర్ మ్యాన్, సాగర్ రావల్ రైట్ కవర్, అజిత్ పవార్ లెఫ్ట్ కవర్. రన్నింగ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే పవన్ కుమార్ షెరావత్ ఫిట్ ఉంటే పవన్ కుమార్ షెరావత్ ఆడే అవకాశం ఉంది, లేదంటే మంజిత్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్, క్రిషందుల్ రైట్ కార్నర్, అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. యూపీ యోధర్స్ స్టార్టింగ్ 7: గగన్ గౌడ సెంటర్ మ్యాన్, అశు సింగ్ రైట్ కవర్, మహేందర్ సింగ్ లెఫ్ట్ కవర్, భవానీ రాజ్పూత్ రైట్ ఇన్, భరతుడా ఆల్రౌండర్ లెఫ్ట్ ఇన్, హితేష్ రైట్ కార్నర్, సుమిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంలో రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీంలు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్తో ఆడి వస్తున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్తో ఆడిన మ్యాచ్లో యూపీ యోధర్స్ విజయం సాధించి వస్తే తెలుగు టైటన్స్ ఓడిపోయి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 15 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ 9 మ్యాచ్ల్లో విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 48 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. యూపీ యోధర్స్ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 14 మ్యాచ్లు ఆడగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 43 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో యూపీ యోధర్స్ విజయం సాధించింది. మరి తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా యూపీ యోధర్స్పై విజయం సాధించాలి. ఎందుకంటే తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో ఇంకా 7 మ్యాచ్లు మిగిలినాయి. 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తేనే డైరెక్ట్గా ప్లే ఆఫ్కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా విజయం సాధించాలి. తెలుగు టైటన్స్ యూపీ యోధర్స్పై విజయం సాధించి రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.